స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర రాశి ఫలాలు మీకు ఇప్పుడు నేను మనవి చేస్తాను. ముందుగా మేషరాశి వారంటే అశ్వని భరణి కృత్తికా పాదం మేషం. అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు జన్మించిన వారు మేషరాశికి చెందినవారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. తర్వాత మేషరాశి వారికి మరొక మంచి పరిణామం ఏంటంటే, ఈ సంవత్సరం మేషరాశి వారికి జూన్ 2వ తేదీ నుండి గురువు ఉచ్చరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి పట్టిందల్లా బంగారం మేషరాశి వారికి. అయితే సంపూర్ణమైనటువంటి ఫలితం రాదు. కారణం ఏంటంటే, ఏళ్ళనాటి శని జరుగుతోంది, వ్యయస్థానంలో ఉన్నటువంటి శని. ఏది ఏమైనా ఉచ్చ గురువు అన్ని విధాలా మేషరాశి వారికి మేలు చేయబోతున్నాడు. ఉన్నత విద్యాయోగం కలుగుతుంది. ఆకస్మికంగా గృహలాభం, ధనలాభం. చతుర్థ స్థానంలో గురువు సుఖాన్ని ఇస్తాడు. మంచి వాహనాన్ని కొనుగోలు చేస్తారు, మంచి ఇల్లు కడతారు, మంచి ఇల్లు కొనుక్కుంటారు. పనిచేసే చోట గతంలో బాగా ఒత్తిడి ఉంది, ఇప్పుడు ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. అధికారుల అండదండలు బాగా ఉంటాయి, జీతాలు పెరుగుతాయి, పదోన్నతి కలుగుతుంది. ఇతర ఉద్యోగులు కూడా మీతో కలిసికట్టుగా ఉండి పనిచేస్తారు. వ్యవహారంలో విజయం సాధిస్తారు. కుటుంబం బాగుంటుంది, గృహ వాతావరణం బాగుంటుంది. మీ తల్లిగారి తరఫున ఏదైనా ఆస్తి వస్తే దాన్ని చక్కగా అభివృద్ధి చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు చాలా బాగుంది ఈ సంవత్సరం. వైద్యులకి పట్టిందల్లా బంగారం. ఉన్నత విద్యలో రాణిస్తారు. ఆయుర్వృద్ధి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. న్యాయస్థానాల్లో పేరుకుపోయినటువంటి కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయి. మేషరాశి వారికి భాగ్యరాజ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థంలో ఉచ్చస్థానంలో ఉండటం వలన పితృసౌఖ్యం, ఉద్యోగాదుల్లో కూడా విజయం సాధిస్తారు. నూతన నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపారాల కోసం దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వ్యయంలో ఉన్నటువంటి శని, ఏళ్ళనాటి శని వలన దూర ప్రయాణాలు, అలసట, అకాల భోజనం, త్రిప్పటం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. ప్రవర్తనలో చురుకుదనం ఉంటుంది. ఉద్యోగం, నివాసం సుస్థిరంగా ఉంటాయి. భాగస్వామ్య సంబంధాలు బాగుంటాయి. నమ్మకమైనటువంటి వ్యక్తులతో వ్యాపారాలు సాగిస్తారు. మొత్తం మీద మేషరాశి వారికి గురువు, రాహువు వీళ్ళిద్దరూ బలంగా ఉన్నారు. వ్యయంలో ఉన్నటువంటి ఏళ్ళనాటి శనిగా చెప్పబడుతున్నటువంటి శని బలం లేకపోయినా ఉచ్చలోని గురువు వలన జూన్ 2వ తేదీ నుండి మేషరాశి వారికి 90% అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.